ఇప్పుడు లగ్నం గురించి చెప్పాము. నార్మల్‌గా జన్మ నక్షత్రం అంటే ఏంటి స్వామి? ఎందుకంటే మీరు ఎక్కువ నక్షత్రం గురించి స్ట్రెస్ చేస్తూ ఉంటారు. ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు చెప్పే క్లాసెస్‌లో ఉన్న రిజల్ట్స్ వస్తాయంటారా? ఓకే. సో జన్మ నక్షత్రము అని అంటే ఇందాకటి చెప్పినట్టుగా మనం ఏ రోజైతే పుడతామో ఆ రోజుకి ఒక రోజు మొత్తానికి ఒక నక్షత్రం ఉంటుంది. చంద్రుడికి 27 మంది భార్యలు, 27 నక్షత్రాలు. ఒక్కొక్క భార్య దగ్గర ఒక్కొక్క రోజు తిరిగి వస్తూ ఉంటాడు నక్షత్రముగా చంద్రుడు. అప్పుడు ఏ నక్షత్రంలో అయితే మనం పుడతామో అంటే ఆ రోజు మొత్తానికి ఒక నక్షత్రం ఉంటుంది కనుక ఆ రోజు చంద్రుడిని అక్కడ వేసుకుని మనం నక్షత్రంగా చూసుకుంటున్నాం. దాన్నే రాశిలో వేసుకుని గోచారాలు చూసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పంచాంగ ఫలం ఎవరైతే చూసుకుంటున్నారో నా జన్మ నక్షత్రం ఇది అంటే నా చంద్రుడున్న నక్షత్రము ఇది కనుక నా చంద్రుడున్న నక్షత్రం ఇది కనుక జన్మ నక్షత్రము, పాదము, రాశి ఈ 3 తెలుసుకుంటారు. తెలుసుకుని మనకి సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడం మొదలుపెట్టారు జనం. నిజానికి అదేంటంటే ఓవరాల్ పిక్చర్ మాత్రమే ఇవ్వగలదు. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి 12 భాగాలుగా విభజిస్తే మీకు ఏం ఫలితం వస్తుందో జన్మ నక్షత్రం నుంచో రాశి నుంచో ఫలితం వస్తుంది. సాధారణంగా ఏంటంటే పూర్తి హారోస్కోప్ చూపించుకున్నప్పుడు ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశిలో ఉంటుంది, లగ్నము ఒక రాశిలో ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు పూర్తి రిజల్ట్ మారిపోతుంది. ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో చూడండి. ఫ్యాక్టోరియల్ అని అంటాం. ఇది ఇది ఇన్ని వేసుకుంటే ఇన్ని కాంబినేషన్స్ చేసుకోవచ్చుకొని ఇన్ఫైనైట్ అవుతాయి, అన్ని కాంబినేషన్స్ వస్తాయి. అందుకే ఒకరి జాతకము మరొకరిలాగా ఉండే అవకాశము లేదు. ఇప్పుడు మీరు జన్మ నక్షత్రం గురించి చెప్పారు. దానికి నక్షత్రము డిస్పోజిటర్ అంటూ ఉంటాం కదా, ఆ డిస్పోజిటర్ అనే పదానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. ఓకే, నేను ఎక్కువగా వాడుతుంటాను ఈ పదము డిస్పోజిటర్ అని. ఈ డిస్పోజిటర్ నా క్లాసులు విన్న వాళ్ళందరూ వినుంటారు డిస్పోజిటర్ అన్న మాట ఒక్కసారైనా. డిస్పోజిటర్ ఏంటి అంటే పాక లగ్న అధిపతి అంటే లగ్న డిస్పోజిటర్. అర్థం చెబుతాను ఏంటో. ద్వితీయ పాక అధిపతి, నిజానికి సంస్కృతంలో పాక అని అంటారు దాన్ని. అంటే పాకము అంటే వండినది ఒక అర్థము, కాపాడబడినది మరొక అర్థం. పాక అంటే ఇల్లు కూడా, అందుకని కాపాడుతున్నది అని వస్తుంది. పాక అంటే తెలుగు పాక, అది వేరు. పాకము అంటే వండినది, వండబడినది, సిద్ధముగా ఉన్నది, తినడానికి రెడీగా ఉన్నదాన్ని పాకము అంటారు. ఓకే, లేదా అందంగా ఉన్నది, రుచికరంగా ఉన్నది కూడా పాకం. ఆ అర్థమైన తీసుకోవచ్చు. లేదా కాపాడుబడుతున్నది అనడానికి కూడా పాతు, పాక ఇవి మీకు కనిపిస్తాయి. పాతు అంటే కాపాడడం, పాక అన్నా కూడా ఆ అర్థం వస్తుంది. అలా తీసుకుందాం. లగ్న అధిపతి ఎక్కడైతే ఉంటాడో, మీరు ముందు లగ్నం ఏంటో తెలుసుకొని ఉండాలి. ఒక్కొక్క రాశికి ఒక్కో అధిపతి ఉంటాడు, అది తెలుసుకోవాలి. ఏం లేదు, ఈ రోజుల్లో చాలా సులువు ఇలాంటివి నేర్చుకోవడం. ఏ ఏ రాశికి అధిపతులు ఎవరు, యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేశారు వీటి మీద, ఇట్స్ బేసిక్స్ మీద. అవి తెలుసుకోండి. ఏ లగ్నమునకు అధిపతి ఎవరు. సో ఆ లగ్నమునకు అధిపతి ఎవరై ఉంటారో ఆ అధిపతి ఏ రాశిలో ఉన్నాడు అది తెలుసుకొని ఆ రాశి యొక్క అధిపతి తిరిగి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిది వృషభ లగ్నము అనుకుందాం. వృషభ లగ్నాధిపతి ఎవరు? శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం ఒక జాతకంలో. కనుక కర్కాటకానికి అధిపతి ఎవరు? చంద్రుడు. ఇప్పుడు చంద్రుడు లగ్నానికి డిస్పోజిటర్ అయి పనిచేస్తున్నాడు. ఓకే, లగ్నాధిపతి కర్కాటకంలో ఉన్నాడు కనుక ఆ రాశ్యాధిపతి డిస్పోజిటర్, ఆ రాశ్యాధిపతి లగ్నానికి డిస్పోజిటర్ అవుతాడు. కనుక జీవితం యొక్క విషయం తెలుసుకోవాలి అని అన్నప్పుడు లగ్నాధిపతి యొక్క డిస్పోజిటరు, లగ్నము యొక్క నక్షత్రము, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండిటి మీద నేను చేసిన ప్రతి నక్షత్రం మీద నేను చేసిన వీడియోలు ఉంటాయి. 27 నక్షత్రాస్కి 27 వీడియోస్ ఉంటాయి. తెలుగులో చేశాను, ఇంగ్లీష్లో చేశాను. ఎవరికి ఏది కంఫర్టబుల్ అయితే అవి వినొచ్చును. దాంట్లో ఈ 2 నక్షత్రాల సారము పూర్తిగా తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ పూర్తి లైఫ్ యొక్క థీమ్ ఏంటి, మీ లైఫ్ యొక్క ప్యాటర్న్ ఏంటి మొత్తం తెలుస్తుంది. ఇది క్లుప్తంగా చెప్పాలి అని అంటే.